హలో గాయ్స్, నిన్న ఫిష్ కర్రీ చేశాను అనమాట. ఫస్ట్ టైం అది కూడా ట్రై చేశాను. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది ఫైనల్గా. సో ఐఎమ్ సో హ్యాపీ, టేస్ట్ చాలా బాగా వచ్చింది. సో ఫస్ట్ అయితే ఇలా ఆనియన్స్ చిల్లీస్ కట్ చేసేసుకొని పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసేయాలి. సో ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. సో అట్లా వస్తేనే ఫిష్ కర్రీ అనేది చాలా బాగుంటుంది. అన్ని కర్రీస్ లాగా కాదు కదా ఫిష్ కర్రీ అయితే. సో ఆనియన్స్ బాగా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యే వరకు అలా ఫ్రై చేసుకోవాలి. సో నెక్స్ట్ దాని తర్వాత ఉప్పు, కారం, పసుపు అవన్నీ వేసేసుకోవాలి. సో ఉప్పు, కారం, పసుపు వేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనం ఇట్లా చేంజ్ అవుతుంది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి. సో ఇట్లా నెక్స్ట్ సో చింతపండు పులుసు ఉంటుంది కదా, అది వేసుకోవాలి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేయడం. చింతపండు పులుసు వేసుకున్న తర్వాత ఇట్లా ఉంటుందన్నమాట. సో ఇది కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. సో వాటర్ కావాలంటే వాటర్ పోసుకోవచ్చు, వాటర్ ఎక్కువ పోయాలి. యాక్చువల్గా నేను ఆనియన్స్ ఎక్కువ వేసేసాను. సో ఆనియన్స్ ఎక్కువ వేస్తేనే బాగుంటుంది ఫిష్ కర్రీలోకి. సో ఆనియన్ వేస్తేనే ఎక్కువ బాగా టేస్ట్ ఎక్కువ ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. సో దాని తర్వాత ఫిష్ వేసేసాను. సో రెసిపీ అయితే చాలా బాగుంది, నాకు కూడా బాగా నచ్చింది, ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చింది. సో మీరు కూడా ట్రై చేయండి అంతే. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.